ఆర్మూర్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాసం పెట్టిన విషయం ఆర్మూర్లో చర్చనీయాంశంగా మారింది. గత నెల 4వ తేదీన మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం వీగినట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో పండిత్ వినీత్నే చైర్మన్ గా ప్రకటించారు. ఇక మున్సిపల్ చైర్మన్ ను దించేందుకు కొందరు కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దగ్గరకు వెళ్లి మరికొందరు కాంగ్రెస్ నేతలు పుచ్చుకుంటున్నందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే చివరకు కాంగ్రెస్ మద్దతుతో చైర్మన్ పండిత్ వినీత మళ్లీ అధికారంలోకి చేజెక్కించుకున్నారు. మా మీద కొంతమంది కౌన్సిలర్లు ఏకాభిప్రాయంతో మా మీద అవినీతి అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఇది జనవరి 4వ తారీఖు నాడు ఈ మీటింగ్ అవిశ్వాసం అనేది వీగిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఆర్డీఓ గారు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2000 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 2019